న్యూ ఐటీ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఒక కోర్స్ అయితే ఉందండి. అది ఒక 2 or 3 మంత్స్లోనే కంప్లీట్ అవుతుంది. మీరు నెక్స్ట్ సమ్మర్ కల్లా మే జూన్ కల్లా కూడా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ జాబ్స్ ఫ్రెషర్గా మాత్రం ఉండవు, మోస్ట్లీ ఉండవు. సో మినిమం 2 or 3 years ఎక్స్పీరియన్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మీకు అందరూ తెలిసిందే ఐటీ ఇండస్ట్రీలో ప్రజెంట్ అసలు ఫ్రెషర్గా తక్కువ ఉన్నాయి, బిలో 2 కూడా తక్కువ ఉన్నాయి. సో ఎనీ టెక్నాలజీకి ఓపెనింగ్స్ 3 years ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. 3 కానీ 4 కానీ ఆర్ 5 కానీ. ఓకే, సో మీరు కొంత స్క్రిప్టింగ్ ఆర్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, నేను నేర్చుకుంటానంటే సో మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ సంబంధించిన సిఆర్ఎం డెవలపర్, ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్ కోర్స్ ఉందండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు 100% జాబ్ రావడం పక్కగా ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ డైనమిక్స్ కోర్స్తో పాటు మీరు పవర్ యాప్స్ కూడా నేర్చుకోండి. అండ్ దాంతోపాటు కుదిరితే అజూర్ క్లౌడ్ బేసిక్ నాలెడ్జ్ కూడా తెచ్చుకోండి. ఇవన్నీ కానీ రెజ్యూమ్లో కానీ యాడ్ చేసుకొని కొంత ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్ కానీ యాడ్ చేసుకున్నారంటే మీకు 100% జాబ్ రావడం పక్క. ఎందుకంటే దీనికి కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. ఎందుకంటే చాలామందికి ఇంకా తెలియదు ఇది ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలప్ కోర్స్ ఉందా అనేది కూడా. ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలప్ కోర్సు తెలుగులో ఎవరైనా ట్రైన్ చేసేవాళ్ళు ఉన్నారా? మన లాంగ్వేజ్లో ట్రైన్ చేస్తే కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అని కూడా చాలామంది వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరి కోసం అయితే అశోక్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలప్మెంట్ టెక్నాలజీ ఉందండి. అది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అశోక్ డైనమిక్స్ అని. సో బిలీవ్ మీ, ఇది మైక్రోసాఫ్ట్ సంబంధించింది కాబట్టి మీకు నెక్స్ట్ 5 to 10 years అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీ అందరూ తెలిసింది మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి, ఏ ఇంటిగ్రేషన్ చేస్తున్నాయి. సో ఎవరైనా ఈ కోర్స్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే అశోక్ సార్ ట్రైనర్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అది మీ కోర్స్ పరంగా కానీ ఆర్ మీకు ఆ స్కిల్స్ సెట్ అవుతాయో లేదా, ఏంటి ఎలా ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. తర్వాత మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి.